నమస్తే, నేను మీ అశ్విని కుమార్. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 1వ తారీఖు జరగబోతున్నాయి. అక్టోబర్ 4 ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుతానికి దాదాపు 10 సంవత్సరాల నుంచి బీజేపీ లేదా ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది. 2014-19 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ హర్యానాలో స్వీప్ చేసింది, కానీ 2024లో 5 స్థానాలకే పరిమితమైంది బీజేపీ. ప్రస్తుతానికి అక్కడ కాంగ్రెస్ కూడా ఓట్ షేర్ బాగా పెంచుకుంది. 2019 అట్లాగే 2024 వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఓట్ షేర్ కూడా బాగా పెరిగింది, అనూహ్యంగా పెరిగింది. కారణం జాట్స్ అంతా కూడా బీజేపీకి దూరం అవుతూ వచ్చారు. సో కాంగ్రెస్ కూడా అట్లాగే 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కొద్దిగా వ్యతిరేకత అనేది కూడా కనబడుతుంది హర్యానాలో బీజేపీకి. యూత్ కానీ, ఫార్మర్స్ కానీ, ఇట్లా రైతులు, నిరుద్యోగ సమస్య ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఇంతవరకు హర్యానాలో 2 సార్లు తర్వాత 3వసారి అధికారం చేపట్టిన ఏ పార్టీ లేదు. ఎవరైనా సరే కంటిన్యూగా అంటే ఒక 2 సార్లు ఉన్నారు తప్ప 3వసారి హ్యాట్రిక్ సాధించిన పార్టీ ఏదీ లేదు. ఒకవేళ ఇప్పుడు బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంటే హ్యాట్రిక్ అయిన మొట్టమొదటి పార్టీ అవుతుంది. ప్రస్తుతం జేజేపీ బాగా స్ప్లిట్ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 90 స్థానాలకి ఒంటరిగానే పోటీ చేస్తా అని చెప్పి ప్రకటించింది. ఆ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది టైమ్స్ నో మ్యాటర్నైజ్ ఒపీనియన్ పోల్ అని ఇచ్చింది. అయితే ఒపీనియన్ పోల్ చెప్పే ముందు 2024 కనుక మనం చూసుకుంటే జనరల్ ఎలక్షన్లో ఓట్ షేర్ అట్లా ఉంది. ఇండియా అలయన్స్ కాంగ్రెస్ కూటమికి 47.6% వచ్చింది. అక్కడ కాంగ్రెస్కి అందులో 43.6%, బీజేపీకి అయితే 46.11%. అప్పుడు దాని ప్రకారం చూసుకున్నా కూడా బీజేపీ దాదాపు ఒక 44 అసెంబ్లీ స్థానాల్లో లీడ్ సాధించింది 2024 జనరల్ ఎలక్షన్స్ దాని ప్రకారం చూసుకుంటే కనుక. సో ఇంకొక 6% ఓట్ షేర్ అటు ఇటు ఉంది. అది కనుక రీజనల్ పార్టీస్ ఏమన్నా స్ప్లిట్ చేసుకుంటే చెప్పలేము, అది ఎవరి గేమ్ అయినా అవ్వచ్చు. ఇక్కడ మెయిన్ జాట్స్ ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా కదులుతూ వచ్చారో బీజేపీ అధిష్టానం కూడా యాంటీ జాట్స్ ఓట్స్ అంతా కూడా పోలరైజేషను బీజేపీ వైపు అవ్వటానికి ప్రయత్నించి అక్కడ ముఖ్యమంత్రిగా కూడా సైనిని తీసుకొచ్చి మార్పులు చేసింది. నాన్ జాట్ క్యాస్ట్ అంతా కూడా పోలరైజ్ టువర్డ్స్ బీజేపీ అన్నట్టుగానే, అందుకే కట్టర్ను కూడా తీసింది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇది మళ్ళీ నా సర్వే కాదు, టైమ్స్ నౌ మ్యాట్రిజ్ ఇచ్చిన ఒపీనియన్ పోల్. ఎందుకు ప్రతిసారి చెప్పాలంటే ఇలా ఒపీనియన్ పోల్ ఇచ్చినప్పుడల్లా నా సర్వే అనుకొని కింద కామెంట్స్లో పెడుతున్నారు. సో టైమ్స్ నౌ మ్యాటర్నైజ్ ఒపీనియన్ పోల్ బీజేపీ ప్లస్ కూటమికి 37 నుంచి 42 స్థానాలు రావచ్చని, కాంగ్రెస్కి 33 నుంచి 38 స్థానాలు రావచ్చని, జేజేపీకి 3 నుంచి 8 స్థానాలు, అదర్స్ 7 నుంచి 12 స్థానాలు. సో ఓట్ షేర్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ పోల్ ప్రకారం అయితే బీజేపీ కూటమికి 35.2%, ఐఎన్సీకి 31.6%, జేజీపీకి 12.4% ఓట్ షేర్ ఇస్తుంది టైమ్స్ నో మ్యాటర్నైజ్. మనం ఇంకా చూడాలి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా రంగంలోకి దిగుతుందా, అట్లాగే జేజేపీ స్ప్లిట్ అవుతుంది, స్ప్లిట్ అయ్యి ఎటువైపు వెళ్తారు, ఆ ఓటు బ్యాంక్ ఎటు వెళ్తుంది. సో హర్యానా వీళ్ళు ఇచ్చినా కూడా నా ఉద్దేశం ప్రకారం టైమ్స్ నో మ్యాటర్నైజ్ ఒపీనియన్ పోల్ ఇందాక నేను చదివాను, కానీ ఎనీబడీస్ గేమ్ అనేది అయితే నా ఉద్దేశం. ప్రస్తుతానికి వీళ్ళ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ అప్పర్ హ్యాండ్ ఇచ్చినా కూడా నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎనీబడీస్ గేమ్ అనేదే ఉంది ఆగస్టు 16-17 తారీఖులకు కూడా. థ్యాంక్ యూ.